ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రేపు లేదా ఎల్లుండి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలతో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలతోటే పరిపాలన చేస్తా ఉంది. వారితో పాటు దేశ సంపద అయినటువంటి ప్రజలు, కార్మికులు, శ్రమజీవులు కృషితోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా గుండుగుత్తగా కార్పొరేట్ ధనవంతులకు అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ దేశంలో 9 ఏళ్ల కాలంలో కొనసాగినాయి. వారితో పాటు రైతులు తమకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి పోరాటం చేస్తే సుమారు 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన నీతి బీజేపీ ఈ దేశంలో కనబడ్డటువంటి పరిస్థితి. వారితో పాటు ప్రైవేటు విద్యా వైద్యాన్ని పెంచి పోషిస్తూ ప్రభుత్వ విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తా ఉంది. ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్మిక వ్యతిరేక యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఉన్నటువంటి సుమారు 70 కోట్ల మంది కార్మికులకు ఈరోజు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తా ఉన్నది. ఇదే నేపథ్యంలో ఈ మెదక్ పార్లమెంట్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇండియా కూటమి వామపక్షాలు సిపిఎం పార్టీ బలపరిచిన ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు చేయి గుర్తుకు ఓట్లేసి కార్మిక వర్గం అంతా కూడా మత ఉన్మాద బీజేపీని ఓడించడానికి సిద్దపడాలని చెప్పి కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఇండియా కూటమిలో బలపరిచినటువంటి వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ చేతి గుర్తుకు నీలం మధు గారిని గెలిపించాలని సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి నాయకులను బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి కూడా కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు పేరుపైన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 9 ఏళ్ల కాలంలో ధరలు పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకులు 100 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి. కానీ కార్మికులు, ప్రజల నిజ వేతనాలు మాత్రం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అందుకొరకే ధరలు పెరుగుతా ఉన్నాయి, ఉద్యోగాలు కల్పన లేదు, ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీస్తా ఉన్నాయి. వీటితో పాటు దేశం మొత్తం సంపదన కొల్లగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మళ్లీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి రిజర్వేషన్ కూడా రద్దు చేసేందుకు కుట్ర చేస్తా ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రిజర్వేషన్ రక్షించుకోవాలి, దేశ సార్వభౌమత్వాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకునే పద్ధతిలో కార్మికులందరూ సిద్దపడి కాంగ్రెస్ ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.